హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇండియా నిర్ణయాన్ని తప్పుపట్టిన పాకిస్తాన్ ఇది జల యుద్ధమేనని ఆరోపించింది. సింధు జలాల్లో తమకు కేటాయించిన నీటిలో ప్రతి నీటి చుక్కను వాడుకుంటామని ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాక దీని పర్యవసనాలు ఎలాగుంటాయి? భారత్ నిజంగానే పాకిస్తాన్కు సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా అనే చర్చ నడుస్తుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తలెత్తుతున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్, పాకిస్తాన్కు సాకిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి బదులుగా పాకిస్తాన్ సైతం సిమ్లా ఒప్పందం రద్దు సహా పలు నిర్ణయాలు తీసుకుంది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని నిలిపేయడం ఇందులో ప్రధానమైనది. దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూనే ఇరు దేశాలు సైన్యాన్ని సైతం అప్రమత్తం చేస్తున్నాయి. దయాదులిద్దరూ కయ్యాన్ని కాల్దూవుతున్నారు. ఉగ్రదాడి ఘటన విషయంలో భారత ప్రభుత్వం ఎంతో ఆగ్రహంతో ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా బయటకు రావడం అనేది నీటి యుద్ధంగా పాకిస్తాన్ అభివర్ణించింది. సింధు జలాల్లో తమ వాటాను పూర్తిగా వాడుకుంటామని ప్రకటించింది. అసలు సింధు నది వ్యవస్థలోని ప్రధాన నదులేవి? ఈ నదుల నుంచి నీటిని దిగువన ఉన్న పాకిస్తాన్కు వెళ్ళలేకుండా భారత్ ఆపగలదా? అసలు సింధు నది వ్యవస్థ పాకిస్తాన్కి ఎంత ప్రధానం? అలాగే ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే ఎవరి ఆర్మీ ఎంత బలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 నదులను ప్రధానంగా విభజించారు. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ల నీటిపై పూర్తి నియంత్రణ, వాడుకునే హక్కులను భారతదేశానికి కేటాయించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ల నీటిని ప్రధానంగా పాకిస్తాన్ వాడుకునేలా కేటాయించారు. అయితే ఈ నదులపై జల విద్యుత్ ఉత్పత్తి లాంటి కొన్ని పరిమిత అవసరాలకు నీటిని వాడుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది. పాకిస్తాన్ మొత్తం సాగునీటిలో సింధు నది వ్యవస్థ పాత్ర ఎంతో కీలకం. పాకిస్తాన్ సాగునీటి అవసరాల్లో 80% పైగా సింధు నది వ్యవస్థే తీరుస్తుంది. ఆ దేశ వ్యవసాయ భూముల్లో అత్యధిక భాగం ఈ నీటిపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 22% పైనే ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు వ్యవసాయ రంగం చాలా కీలకం. సింధు నది జలాల లభ్యతలో ఏ చిన్న తేడా వచ్చినా అది పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు ఆగినట్లు సింధు జలాలు పాకిస్తాన్ వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారత్ చేయలేదు. కానీ కావాలంటే మాత్రం అదే నీటిని అస్త్రంగా వాడి పాకిస్తాన్ను వరదలతో ముంచెత్తగలదు, లేదంటే నీటి కొరతతో అల్లాడిపోయేలా చేయగలదు. భారత్ ఇప్పటికీ చినాబ్ నదిపై బాగిల్హర్, దుల్హస్తి, సలాల్ డ్యాంలతో పాటు జీలం ఉపనది అయిన కృష్ణా గంగా డ్యాం, లడాఖ్లో సింధు నదిపై నిము బగ్జో డ్యాంలను నిర్మించింది. ర్యాట్లీ జల విద్యుత్ కేంద్రం, పాకాల్దుల్ డ్యాం, కిరు జల విద్యుత్ కేంద్రం, క్వార్ జల విద్యుత్ కేంద్రాలు సైతం నిర్మాణ దశలో లేదా ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటిలో పాకాల్దుల్ డ్యాం చినాబ్ ఉపనది మరుసుదార్ నదిపై ఉండగా మిగతావన్నీ చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వచ్చేయడం ద్వారా భారత్ మరింత దూకుడుగా, గోప్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఈ నీళ్లను ఇతర ప్రాంతాలకు మళ్లించుకునే వీలుంటుంది. అయితే సింధు నది వ్యవస్థలో భాగమైన నదులు, ఉపనదుల నుంచి నీటిని దిగువకు వదలకుండా చేయడానికి భారత్ కేవలం డ్యాములను నిర్మిస్తే సరిపోదు. నీటిని మళ్లించడం కోసం భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. పర్వతాలు, లోయలతో పాటు కఠిన వాతావరణ పరిస్థితులు ఉండే హిమాలయాల్లో సొరంగాలు తవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సొరంగాలు తవ్వడానికి 10 ఏళ్లకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఈ నదుల్లోని ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్గా అందిస్తోంది. ఇక నుంచి నదీ ప్రవాహానికి సంబంధించిన వివరాలను, వరదల హెచ్చరికలను పాకిస్తాన్తో పంచుకోవాల్సిన అవసరం భారత్కి లేదు. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్ వరదల బారిన పడే ప్రమాదం ఉంది. మన దేశం వెనుక ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల నుంచి నీటిని ఒక్కసారిగా కిందకు వదిలితే పాకిస్తాన్ని వరదలు ముంచెత్తుతాయి. ఇండస్ ట్రీటీ అమల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ అధికారులు భారత్ ప్రాజెక్టులను తనిఖీ చేసేవారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. ఇండియా రహస్యంగా భారీ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రయోజనాలను దెబ్బతీయకుండా
సింధు, జీలం, చినాబ్ నదులపై ప్రాజెక్టులను నిర్మించింది. కానీ ఇక నుంచి నీటిని నిల్వ చేసేలా భారీ ప్రాజెక్టులు, కరువు ప్రాంతాలకు నీటిని మళ్లించేలా కాలువలు నిర్మించుకోవచ్చు. ఇండియా కనుక పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని అనుకుంటే లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం ద్వారా పాకిస్తాన్లో వరదలను సృష్టించడంతో పాటు వేసవిలో ప్రాజెక్టుల గేట్లను మూసేయడం ద్వారా పాక్లో నీటికి కటకట వచ్చేలా చేయొచ్చు. సింధు జలాల ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు వచ్చినందుకు గాను అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని భారత్కు తెలుసు. అయితే ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62ను ఇండియా ఉపయోగించుకోవచ్చు. ప్రాథమిక పరిస్థితులు మారితే కనుక ఏ ఒప్పందం నుంచైనా బయటకు రావచ్చని వియన్నా ఒప్పందంలో ఈ ఆర్టికల్ చెబుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తుండడం వల్ల తాము సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వచ్చామని భారత్ ప్రపంచ దేశాలకు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ డ్యాముల్లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశాలు లేవు. భారత్ నీళ్లను ఆపితే ఆ దేశంలోని పంటలకు నీళ్లు సరిపోవు. ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పట్టణాల్లో నీటి కొరత సంభవిస్తుంది. జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు కాబట్టి కరెంట్ కోతలు వేధిస్తాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. భారత్ నీటి యుద్ధాలు చేస్తుందంటూ పాకిస్తాన్ పదే పదే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల వద్ద మొరపెట్టుకోవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని తుదిముట్టించేంత వరకు పాకిస్తాన్ ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి భారత్తో యుద్ధం చేసి గెలవాలి, లేదంటే ఇండియాకు నచ్చినట్టు నడుచుకోవాలి. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనకబడే ఉంది. ఇప్పటికే అడుక్కుతినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా ఆ దేశం కవింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాకిస్తాన్లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో ఇండియాతో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. మరోవైపు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్తో అసలు పాకిస్తాన్ పోటీపడే స్థితిలోనే లేదు. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులుండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది. ఇక రిజర్వ్ ఫోర్స్లు ఇండియా వద్ద 11 లక్షలు ఉండగా పాకిస్తాన్కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉంది. 2024లో భారత రక్షణ బడ్జెట్ $81 బిలియన్ అయితే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $11 బిలియన్ మాత్రమే కేటాయించింది. ఫైటర్ జెట్లు భారత్ వద్ద 600 కంటే ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద కేవలం 350 మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద 4500కు పైగా ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద కేవలం 2400 మాత్రమే ఉన్నాయి. నౌక శక్తిలో భారత్ వద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్స్, సబ్మెరీన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌక శక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లు అంచనా ఉంది. అయితే పాకిస్తాన్ వద్ద కూడా 160 నుంచి 165 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా ఉంది. ఈ ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రమే భారత్ ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తుంది. మిజైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ వద్ద షాహీన్, గౌరీ, బాబూర్ మిజైళ్లు ఉన్నాయి. పెహల్గామ్ ఉగ్రదాడిని ఇండియా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాకుండా ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర హెచ్చరికలు చేశారు. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్